ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. మార్చి 11 బుధవారం. నేటి లేఖన పఠనం 24వ కీర్తన. నేటి ధ్యాన లేఖనం 24వ కీర్తన 3, 4, 5 వచనాలు. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగియుండు వాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునొందును. వ్యాఖ్యానాంశం: దేవుని రాజ్య సంబంధులు. వ్యాఖ్యానాంశం: దేవుని రాజ్య సంబంధులు. వ్యాఖ్యానం: 22వ కీర్తనలో రక్షకుడు కనబడతాడు. అది శిలువ దృశ్యంతో ప్రారంభమయ్యింది. ఇదంతా గతం. 23వ కీర్తన వర్తమానానికి సంబంధించింది. మనమందరము గొర్రెల కాపరి సంరక్షణను అనుభవిస్తున్నాము. 24వ కీర్తన మనకు భవిష్యత్తును ఆవిష్కరిస్తుంది. ఈ కీర్తనలో మహిమగల రాజును ఆరాధిస్తాము. ఈ కీర్తనలన్నీ దావీదు రాసినవే. దావీదు తిరస్కరణలు, బాధలు బాగుగా ఎరిగినవాడు. అతడు ఇశ్రాయేలీయుల కాపరి అని సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో చదువుతాం. అంతేకాదు, సియోనులో ఘనత కలిగిన రాజు కూడా. 24వ కీర్తన భూమి మీద యెహోవా అధికారమును ధృవీకరించడంతో ప్రారంభమవుతుంది. ఈ భూమి మీదే ఆయన శిలువ నిలుపబడింది అని 22వ కీర్తనలో మనం చదువుతాం. ఈ లోకము ప్రస్తుతము గాఢాంధకారపు లోయగా ఉన్నది అని 23వ కీర్తనలో మనకు అర్థమవుతుంది. అయితే త్వరలో యెహోవా తన సింహాసనాన్ని ఇక్కడ స్థాపిస్తాడు. లోకమును దాని నివాసులను తాము ఎవరికి చెందినవారో గుర్తించి ఆయన పాలనకు లోబడి ఉండాలి. 18వ కీర్తన 44వ వచనంలో చెప్పబడినట్లు కొందరు నిర్బంధం కారణంగా లోబడినట్లు నటించుదురు. మనమైతే ఈ రోజు నుండి ప్రభు అయిన యేసుకు విధేయతను, ఆయన పట్ల ప్రేమను కనుపరచుదుముగాక. ఒక రాజ్య పౌరులు దానికి చెందినవారుగా ఉండాలంటే ఆ రాజ్య లక్షణాలను కలిగి ఉండాలి అని 3, 4, 5, 6 వచనాల్లో మనం చదువుతాం. ప్రభు అయిన యేసు తన పరిచర్య ప్రారంభం నుండి ఆ లక్షణాలను తెలియజేస్తూ వచ్చాడు అని 4వ వచనాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. ఇవే మాటలు మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనంతో పోల్చి చూడండి. ఆయన రాజు, ఇశ్రాయేలీయుల మెస్సియా. అయితే ఆయన ప్రజలే ఆయనను తిరస్కరించారు. కాబట్టి ఆయన తన శిలువను మోసుకొని తన దారిని వెళ్ళాడు అని యోహాను సువార్త 19వ అధ్యాయము 5వ వచనం, అలాగే 17వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. మహిమగల రాజైన మన ప్రభువును గురించి తలపోయుచు ఆయన వలె మనము కూడా ఆశీర్వాదకరమైన ఆ పాలనలో ప్రవేశించుదముగాక. సహోదరుడు జాన్ కోక్లన్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.